మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ పై నమోదైన అత్యాచారం కేసులో పోలీసులు స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విచారణ పేరుతో నిన్నటి నుంచి పోలీసుల అదుపులో ఉన్న బాధితురాలికి సహాయకులుగా కుటుంబ సభ్యులను అనుమతించడం లేదు. వైద్య పరీక్షల కోసం మొదట సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. విచారణ పేరుతో పోలీసులు అదుపులో ఉన్న తల్లి కోసం చిన్నారులు ఇంటి వద్ద ఎదురు చూస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పిఏ సతీష్ ని పోలీసులు విచారించలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ పై నమోదైన అత్యాచారం కేసులో పోలీసులు స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విచారణ పేరుతో నిన్నటి నుంచి పోలీసుల అదుపులో ఉన్న బాధితురాలికి సహాయకులుగా కుటుంబ సభ్యులను అనుమతించడం లేదు. వైద్య పరీక్షల కోసం మొదట సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విజయనగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. విచారణ పేరుతో పోలీసుల అదుపులో ఉన్న తల్లి కోసం చిన్నారులు ఇంటి వద్ద ఎదురు చూస్తున్నారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పిఏ సతీష్ ని పోలీసులు విచారించలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ సాలూరు పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి యుగంధర్ లైవ్ లో అందిస్తారు. యుగంధర్, కవిత, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ పైన అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత వ్యవహరిస్తున్నటువంటి తీరైతే చాలా విమర్శలు పాలవుతోంది. సతీష్ పైన ఫిర్యాదు చేసిన బాధితురాలని నిన్న 4 గంటలకి పోలీస్ స్టేషన్కి పిలిపించుకొని తనకు వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి, స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి కోరారు. ఆ తర్వాత 6 గంటల సమయంలో ఆమెను పక్కన ఉన్నటువంటి సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపించారు. రాత్రంతా ఇన్పేషెంట్గా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచిన తర్వాత ఉదయం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు విజయనగరం ఆసుపత్రిలో ఉంది. ఇప్పటి వరకు బాధితురాల దగ్గర తనకు సంబంధించిన ఫోన్ని ఉంచలేదు, లేకపోతే సహాయకులుగా కుటుంబ సభ్యులను కూడా ఉంచినటువంటి పరిస్థితి. దాంతో ఆమె కుటుంబ సభ్యులకు ఆమెకు మధ్య కమ్యూనికేషన్ పూర్తిగా తొలగిపోయినటువంటి పరిస్థితి. ఆమె ఎక్కడున్నారో కూడా కుటుంబ సభ్యులకు తెలియనటువంటి పరిస్థితి. సాక్షి మాత్రం కొన్ని వివరాలు సేకరించింది. ఆ వివరాలను మనం చెప్పగలుగుతున్నాం. తప్ప బిడ్డలకి కానీ దాదాపు వాళ్ళంతా కూడా 10 ఏళ్ల లోపు ఆడబిడ్డలు 2 ఉన్నారు, కవల పిల్లలు. వాళ్ళకి సమాచారం లేకపోవడంతో వాళ్ళంతా తల్లి కోసం తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరోవైపు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ కేసులోని ఇంతవరకు నిందితుడిని విచారించలేదు. నిందితుడు కూడా స్థానికంగానే నివాసం ఉంటున్నారు. పోలీస్ స్టేషన్కి సమీపంలోనే గొల్లవీధిలో నివాసం ఉంటున్న వ్యక్తిని ఈ రోజు వరకు కూడా ఏం జరిగింది అనేది పిలిపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఫిర్యాదు చేసిన బాధితురాలను మాత్రం 24 గంటలుగా అదుపులో ఉంచుకున్నారు. అంతవరకు ఆ తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసుకున్నారు. కుటుంబ సభ్యులను సహాయకులుగా కూడా అంగీకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఆమెను తక్షణమే విచారణ ముగించి ఇంటికి అప్పచెప్పాలి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు గుమ్మడి సంధ్యారాణి ఈరోజు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి 10 రోజుల పాటు విచారణ కొనసాగుతుంది. విచారణ కూలంకషంగా పూర్తి చేసిన తర్వాత మాత్రమే అదుపు నిర్ణయం తీసుకోవాలని పోలీసులు తాను కోరినట్టు తెలుస్తుంది. ఇక్కడే అనుమానాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే విచారణ 10 రోజులు సాగితే బాధితురాలను 10 రోజుల పాటు విచారిస్తారా అనేటువంటిది సాలూరు వాసుల ప్రశ్నగా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఏంటంటే దర్యాప్తును వేగవంతం చేయాలని అందరూ కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులే కాబట్టి, నిందితుడు ఫిర్యాదుదారు ఇద్దరు స్థానికంగా ఉన్న వ్యక్తులు, ఎక్కడున్న వ్యక్తులనే కాబట్టి వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి, నిందితుడిని అరెస్ట్ చేయాలనేటువంటిది స్థానికంగా డిమాండ్గా వినిపిస్తోంది. కవిత. రైట్ యుగంధర్, థ్యాంక్ యూ.